చైనాలో ఒక ప్రాంతం ఉంది. దాని పేరే బౌఓటి. ఒకప్పుడు అది సాధారణ పరిశ్రమల నగరంగా ఉండేది. కానీ అక్కడ పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వడం ప్రారంభించారు. తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది. మొదట్లో ప్రజలు సంతోషించారు. ఫ్యాక్టరీలు వచ్చాయి, ఉద్యోగాలు పెరిగాయి, డబ్బు చలామణి అయ్యింది. ఇదే అభివృద్ధి అని అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అసలు నిజం బయటపడింది. ఈ తవ్వకాల వల్ల పెద్ద పెద్ద రసాయన వ్యర్థాలు గుట్టలుగా ఏర్పడ్డాయి. నేల కలుషితమైంది, భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి. దీనివల్ల అక్కడి ప్రజల్లో ఆరోగ్య సమస్యలు పెరిగాయి, క్యాన్సర్ కేసులు పెరిగాయని అనేక అంతర్జాతీయ రిపోర్టులు కూడా పేర్కొన్నాయి. అంటే అభివృద్ధి వచ్చింది, కానీ దానికి ప్రజలు, ప్రకృతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ కథ ఎందుకు ముఖ్యం అంటే, మన ఇండియా కూడా ఇదే రంగంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. 2026 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రేర్ ఎర్త్ కారిడార్ అని ప్రకటించింది. దీనికోసం వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీని టార్గెట్ ఒకటే, భూమిలో నుంచి తవ్విన రా మినరల్స్ ని అలాగే బయటకు అమ్మకుండా మినరల్స్ ని ఇక్కడే శుద్ధి చేసి ప్రాసెస్ చేసి ప్రపంచానికి అమ్మే పూర్తి స్థాయి మ్యానుఫ్యాక్చరింగ్ గా మారాలని. అయితే రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. రేర్ ఎర్త్ అనేది 17 ప్రత్యేక మినరల్స్ కలయిక. భూమిలో చాలా తక్కువగా చల్లా చెదురుగా ఉంటాయి. వాటిని ప్రాసెస్ చేసి డివైడ్ చేయడం చాలా కష్టమైన పని. ఈ మినరల్స్ లేకుండా ఆధునిక ప్రపంచం నడవదు. ఎలక్ట్రిక్ కార్లు, మోటార్లు, విండ్ టర్బైన్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, రాడార్ వ్యవస్థలు, మిసైల్స్ ఇవన్నీ రేర్ ఎర్త్ మినరల్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే ఇది కేవలం పరిశ్రమల విషయం మాత్రమే కాదు, రక్షణ, ఎనర్జీ, టెక్నాలజీ కలిసిన ఒక వ్యూహాత్మక రంగం. ప్రస్తుతం ఈ రంగంలో చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉంది. గ్లోబల్ మైనింగ్ లో దాదాపు 70% అండ్ వాటిని ప్రాసెస్ చేయడంలో దాదాపు 90% వరకు ప్రపంచ దేశాలు చైనా మీదే ఆధారపడి ఉంటున్నాయి. అంటే చైనా ఎగుమతి తగ్గిస్తే లేదా ఆపేస్తే ప్రపంచ మార్కెట్ కుదేలవుతుంది. గతంలో కూడా చైనా మీద రిస్ట్రిక్షన్స్ విధించినప్పుడు ఇదే జరిగింది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి, అలాగే చైనా మీద పూర్తిగా ఆధారపడడం తగ్గించడానికి ఇండియా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కాన్సెప్ట్ ను తెర మీదకి తీసుకొచ్చింది. నిజానికి ప్రపంచంలో ఇండియా 3వ అతిపెద్ద రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న దేశం. సుమారు 6.9 మిలియన్ టన్నుల వరకు నిల్వలున్నాయని జియోలాజికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి తీర ప్రాంతాల్లో మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. కానీ మనం ఇప్పటి వరకు వాటిని పెద్ద స్థాయిలో యూజ్ చేయలేదు. కారణం, ప్రొడక్షన్ చాలా తక్కువ. మనకి అవసరమైన మ్యాగ్నెటిక్ లో దాదాపు 90% వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అంటే వనరులు మన దగ్గరే ఉన్నా వాటిని ప్రాసెస్ చేయడంలో వెనకపడ్డాం. అందుకే ప్రభుత్వం ఇప్పుడు మన దేశంలో తవ్వకాలను, ప్రాసెసింగ్ ని పెంచాలని గట్టిగా నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ద్వారా మన అవసరాలను మనమే తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. అయితే ఇది మంచి నిర్ణయమా అని అడిగితే, ఆర్థికంగా చూస్తే ఇది పెద్ద అవకాశం. భారత్ 2030కి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ తయారీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. విండ్ టర్బైన్లు, సోలార్ వ్యవస్థలు, వీటన్నిటికీ రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం. మనమే తయారు చేస్తే ఖర్చు తగ్గుతుంది, దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది, ప్రపంచ మార్కెట్లో మన స్థానం పెరుగుతుంది. అంతేకాదు, దీనివల్ల ఇండియా బలమైన ఎక్స్పోర్ట్ గా మారొచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ ఇచ్చే ఈ నిర్ణయం డిసడ్వాంటేజ్ కూడా ఇస్తుంది. అసలు విషయం ఏమిటంటే, రేర్ ఎర్త్ తవ్వకాలు సాధారణ మైనింగ్ లా కాదు. దానికోసం కెమికల్స్ వాడాలి. అవి వాడితే వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. అలా ఉత్పత్తి అయిన వాటికి సరైన కంట్రోల్ లేకపోతే నేల, నీరు కలుషితమవుతుంది. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అలాగే సముద్రం నీళ్లు కూడా కలుషితం అవుతాయి. దీనివల్ల మత్స్యకారుల జీవనాధారం ప్రభావితం అవుతుంది. కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో లక్షలాది మంది సముద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారు. అభివృద్ధి పేరుతో వారి జీవితం ప్రమాదంలో పెట్టకూడదు. అందుకే ఈ ప్రాజెక్ట్ విజయం పూర్తిగా 2 కీలకమైన అంశాలపై ఆధారపడి ఉంది. ఒకటి టెక్నాలజీ, రెండోది ఎన్విరాన్మెంట్ కంట్రోల్. చైనా చేసిన తప్పులను మనం మళ్ళీ చేయకూడదు. శుభ్రంగా, సురక్షితంగా ప్రాసెసింగ్ చేయాలి. వ్యర్థాలను సరిగ్గా కంట్రోల్ చేయాలి. స్థానిక ప్రజలకు ఆరోగ్యం, మంచి జీవన విధానం అందించాలి. ఇలా చేస్తే భారత్ ప్రపంచంలోనే
ప్రపంచంలోనే ఆర్థిక విజయంతో పాటు ప్రజలను సురక్షితంగా కాపాడే దేశంగా గుర్తింపు పొందుతుంది. అయితే ఇండియా యొక్క ఈ రేర్ ఎర్త్ డిసిషన్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.